ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇది. దేశమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కౌన్ జీతేగా ఢిల్లీ మరో గంట సేపట్లో తెలిపబోతోంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. 8 o'clock నుంచి సరిగ్గా గంట టైం ఉంది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ ఓటర్లు తమ తీర్పు ఏంటో చెప్పేశారు. ఎవరిని గెలిపిస్తున్నారో వాళ్ళు చెప్పేశారు. ఆ తీర్పు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్లో అండ్ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మరి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఇదే క్వశ్చన్. మరికొద్దిసేపట్లో ఆన్సర్ దొరుకుతుంది. మరి హస్తినిలో చీపురు పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా, లేకపోతే చాలా కాలం తర్వాత కమలం వికసిస్తుందా, అసలు హస్తం పార్టీ ఖాతా అయినా తెరుస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ డిబేట్. అవినీతిపై యుద్ధం అన్న పాయింట్తో రాజకీయాల్లోకి వచ్చి అధికారం సంపాదించిన కేజ్రీవాల్ 2 టర్మ్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇప్పుడు అదే అవినీతి అనే పాయింట్ని కాషాయ పార్టీ కేజ్రీవాల్ మీదకే అస్త్రంగా వదిలింది. కేజ్రీవాల్ నివసించిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం శీష్ మహల్ చుట్టూ రాజకీయం నడిచింది. ఆ తర్వాత ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా మారుస్తానని కల్కాజీ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రమేష్ బిథూరి చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. ఆ తర్వాత యమునా నది అంశాన్ని బీజేపీ రాజకీయాన్ని వాడుకోవాలని చూసింది. యమునా నదిలో హర్యానా విషయం కలుపుతోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను కాషాయ పార్టీ హైలైట్ చేసింది. తీరా ఫలితాల ముందు రోజు మరొక హైడ్రామా నడిచింది. అదే ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అభ్యర్థుల బేరసారాలు. ఈ అంశాలన్నీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియని పర్యవేక్షించేందుకు రిటర్నింగ్ అధికారిని నియమించారు. 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 10,000 మందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇక సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి భద్రతా సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని బయటకు అనుమతించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఉదయం 7 గంటలకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి ఓపెన్ చేస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఇక ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 5న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు బీజేపీ, ఆప్ల మధ్య ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. అధికారం సాధించాలంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చి 36. 36 స్థానాల్లో విజయం సాధించాలి అధికారం సాధించేవారు. ఇక వరుసగా 4వసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆప్ నేతలు చెబుతున్నారు ధీమాగా. కానీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పీఠం దక్కించుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఇక ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది హస్తం పార్టీ. ఈసారి మాత్రం ఖాతా తెరుస్తామని చెబుతోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షితులు బరిలో ఉన్నారు. 2013 నుంచి కేజ్రీవాల్కి ఇక్కడ ఓటమే లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థులు ఉండడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక కాల్కాజీ నుంచి ముఖ్యమంత్రి అతిషి బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ ఆల్కా లంబాని బరిలో దించింది. బీజేపీ మాత్రం వివాదాస్పద నేత రమేష్ బిధూరికి టికెట్ ఇచ్చింది. జంగ్పురా నుంచి తొలిసారి మనీష్ సిసోడియా బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి ధర్విందర్ సింగ్ అండ్ కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరీలు అక్కడ పోటీ చేస్తున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే ఓఖ్లాలో ఈసారి మజ్లిస్ కూడా బరిలో దిగడంతో అక్కడ కూడా ప్రచారం ముమ్మరంగా చేయడంతో ఇక్కడ ఫలితంపై కూడా ఆసక్తి నెలకొని ఉంది.